అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము యేసుక్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడు. యేసుక్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చదువు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో ఇలాగో ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఎంతగానో ఆయన్ని మనము స్తుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం కూడా మనం చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధమేట్లనగా ఆయన తల్లి అయిన మరియ యేసువునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడు, అంటే ద్వితీయుడు ఇంకా లేడు. దేవుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. దేవుని కుమారుడు అనబడును అని చెప్పేసి లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో చూస్తుంటున్నాం. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో యేసు దేవుని కుమారుడు ఆయనకు యోసేపు చట్టపరంగా తండ్రి. మార్కు సువార్త 1:18 ప్రకారం ఆయన నిజమైన తండ్రి దేవుడే. అంటే ఆయన మానవత్వము దేవుని ఆత్మశక్తి వల్ల ఆమెలో రూపొందిందిగా మనం చూస్తుంటున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా మనం చూస్తాం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్పేసి చూస్తుంటున్నాం. అవును, ఆయన దేవుని కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు, ముద్దు కుమారుడు, ప్రియ కుమారుడు, ఆయన రక్షకుడు. అవును, 1వ అధ్యాయం మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం మనం గమనిస్తే అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని చెప్పి చూస్తుంటున్నాం. అవును, మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు అంటూ ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుణ్ణి కనును, ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని చూస్తుంటున్నాం. యేసు అంటే రక్షకుడు అని అర్థం. రక్షించడానికి అన్నీ సర్వము ఉన్నటువంటి గొప్ప దేవుడు. యేసు
అంటే రక్షకుడు అని అర్థం. ఈయన ఎవరు అంటే యోహాను వ్రాసినటువంటి యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అద్వితీయ కుమారుని అన్నకాడ ఒకటి అని ఉంది. కింద ఫుట్ నోట్లో చూస్తే జనతైక కుమారుని అని చెప్పి చూస్తుంటాం. అవును, జనతైక కుమారుడు, ఒక్కగానొక కుమారుడు, అద్వితీయ కుమారుడు, ప్రియకుమారుడు, రక్షకుడు. ఆయన రక్షించడానికి సామర్థ్యము కలిగిన వాడు, రక్షించడానికే భూలోకానికి వచ్చిన వారు. అటువంటి గొప్ప దేవుడు ఆయన. ఇక్కడ మనం గమనించినట్లయితే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు, అందును బట్టి మనం స్తుతించాలి. 2, అక్కడే గమనిస్తే తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడు. 1, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు. 2, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనిస్తే ఆయన అద్వితీయ కుమారుడుగా పుట్టినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఆయన తన అద్వితీయ కుమారునిగా అన్నకాడ 3 అనే అంకె ఉంది. కింద ఫుట్ నోట్లో జనతైక కుమారుడుగా అని చెప్పి చూస్తున్నాడు. జనతైక కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు, ద్వితీయుడు ఇంకా లేడు. ఇంకా అద్వితీయుడు ఆయన ఒక్కడే. ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి గొప్ప దేవుడు. ఆయన అద్వితీయ కుమారుడుగా పుట్టినట్లుగా చూస్తున్నాడు. అపొస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము, అపొస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 33వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 13వ అధ్యాయము 33వ వచనంలో 32, 33 రెండు కలిసి ఉన్నాయి. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే ఇక్కడ మనం గమనించాలి. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది అని చెప్పి చూస్తున్నాను. ఈయన ఎవరు? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని చెప్పేసి అంటూ అక్కడే కీర్తనలు 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అక్కడ గమనించినట్లయితే 2వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తాం. నేను 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను అంటూ కింద 7వ వచనంలో నీవు నా కుమారుడవు. 3వ వచనంలో ఏమో, 2వ అధ్యాయం 3వ వచనంలో ఏమో ఆయన అభిషక్తుడు, భూరాజులు యెహోవాకు ఆయన అభిషక్తుని అని చెప్పి, అభిషక్తుడు ఆయన, రక్షకుడు, అభిషక్తుడు అని చెప్పేసి చూస్తుంటాడు. అంతేకాదు 6వ అధ్యాయంలో 2వ లైన్లో మనం గమనిస్తే నా రాజు ఆసీనుడుగా చేయుచున్నాను అని చెప్పేసి అంటూ 7వ అధ్యాయము 3వ లైన్లో నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అని చెప్పేసి చూస్తుంటాడు. అవును, ఆయన కుమారుడు, అద్వితీయ కుమారుడు. అటువంటి కుమారుణ్ణి ఉదయకాల వేళలో స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే నీవు నా కుమారుడవు,
నేను నేడు నిన్ను కని ఉన్నాను అనే మాట మనం చూస్తాం. ఎంత గొప్ప మాట అది. నీవు నా కుమారుడవు. మరి మనము ఆయన కుమారులము. ఒకప్పుడు మనము ఆయన కుమారులము కాదు. ఒకప్పుడు మనము దూరస్తులము, ఒకప్పుడు అన్యాయస్తులము, ఒకప్పుడు మనము వెలివేయబడినటువంటి వారు. అటువంటి మనల్ని ఆయన ముద్దు కుమారుడు, అద్వితీయ కుమారుడు, ప్రియకుమారుడు, రక్షకుడైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి రావటం ద్వారా, ఆయన రక్తము చిందించుట ద్వారా, ఆ రక్తములో మన ప్రతి పాపమును కడిగి మనల్ని పరిశుద్ధులుగా, కుమారులుగా చేసుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత. అందును బట్టి మనము ఆయన ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తనను తానే మహిమపరచుకొనలేదు, కానీ నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని అంటూ ఆయనను మహిమపరచను అని చెప్పేసి చూస్తుంటున్నాం. అవును, ఆయనను మహిమపరచటానికి, ఆయన గణపరచటానికి నన్ను భూలోకంలో ఉంచాడు. నీవు నా కుమారుడవు అని చెప్పేసి నా మాట చూస్తుంటున్నాను. నేడు నిన్ను కని ఉన్నాను అని చెప్పేసి నా మాట చూస్తుంటున్నాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం గమనిద్దాం. 9వ వచనం, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను అని చెప్పి చూస్తున్నాడు. ఎవరిని పంపాడు? దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపాడు. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ప్రియులారా, గమనించండి. ఇక్కడ గమనించినట్లయితే ఒక్కడే కుమారుడు అని చెప్పి చూస్తున్నాడు. దేవుడు తన అద్వితీయ కుమారుని అని చెప్పి చూస్తున్నాడు. అద్వితీయ అన్న కాడ 2 అని ఇంకా ఉంది. కింద ఫుట్నోట్లో చూసినట్లయితే ఒక్కడే కుమారుడు, ఆయనే అద్వితీయ కుమారుడు, ఆయనే ముద్దు కుమారుడు, ఆయనే ప్రియకుమారుడు, ఆయనే రక్షకుడు యేసు. అందును బట్టి మనం ఎంతగానో స్తుతించాలి. ఆయనను లోకములోనికి పంపాడు. లోకములో ఆయన 33 సంవత్సరములు ఈ లోకంలో జీవించాడు. కేవలం 3.5 సంవత్సర కాలంలో అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు చేశాడు. నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినం మృత్యుంజయుడు తన కొరకు పార్శ్వమున కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తాడు. తిరిగి రానయ్య ఉన్నాడు. అట్టి దేవుణ్ణి ఉదయకాల వేళలో అద్వితీయ కుమారుణ్ణి, తన కుమారుని ద్వారా మనతో మాట్లాడినటువంటి ఆ దేవుణ్ణి మనం ఈ ఉదయకాల వేళలో నోరార మనసారా స్తుతించి గణపరిచి పూజించి నమస్కరించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నీవెంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు, అద్వితీయుడవు, అతికాంక్షణీయుడవు, 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడవు తండ్రి. దేవా తండ్రి, నీవొక్కడవే కుమారునివి, అద్వితీయ కుమారునివి, ద్వితీయుడు ఇంకా లేడు నాయన. అయా దేవా తండ్రి, మీ ప్రేమను కనుపరిచారు. దేవా తండ్రి, మా ఎడల చూపినటువంటి ఆ ప్రేమను బట్టి మీకు ఉదయకాల వేళలో స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకు, మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు, స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిస్తున్నాము తండ్రి. ఆమెన్.